అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదోని పట్టణంలో జరిగిన కొద్ది వరుస దొంగతనాలు, ఒక స్కార్పియో 4-వీలర్ వాహనం గురించి దొంగతనం గురించి మా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు శివనారాయణ స్వామి పర్యవేక్షణలో మేము 1 టౌన్ సిఐ, రూరల్ సిఐ, 2 టౌన్ సిఐ గారు సపరేటు బృందాలుగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాన్ని స్కార్పియో వాహనాన్ని ఛేదించడం జరిగింది. దొంగల 4 అరెస్ట్ చేశాము. అదేవిధంగా చోరీకి గురైన స్కార్పియో వాహనమును ఈ స్కార్పియో వాహనముని కట్టుకొని పోయి దీనికి క్రైమ్ వెహికల్ అయిన సఫారీ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దొంగల 4 జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. మరో 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నాం. అంటే దీంట్లో సంబంధం లేని వ్యక్తిని పట్టుకొచ్చారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సార్. లేదు, పక్కా విచారించి వాళ్ళ కన్ఫెషన్ మనకు సీసీ ఫుటేజ్లో వెరీ క్లియర్గా 3 వచ్చారు. వాళ్ళ 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి తోడ్పాటు చేసిన వాళ్ళని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా చేయడం జరిగింది. గతంలో వీళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉంది సార్? ఇప్పటికైతే మనకి తెలిసి అయితే వాళ్ళ విచారణలో అయితే ఇటువంటి నేర చరిత్ర కానీ మేము యాజ్ ఫర్ CCTNS అంటే టెక్నికల్ దీని ప్రకారం అయితే ఇప్పటికైతే ప్రూవ్ కాలేదు. బట్ ఇంకా అంటే వీళ్ళు హర్యానా స్టేట్ కాబట్టి మన స్టేట్ ఇది అవైలబుల్ రాదు కాబట్టి ఆడికి కూడా పంపిస్తున్నాం. NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి పంపిస్తున్నాం. ఏదైనా ఉంటే ఆ రికార్డు కూడా తెప్పిస్తాం. అదే రోజే ఒక 5-6 ఇళ్లలో కూడా చోరీ జరిగింది సార్. దానికి వీళ్ళకి ఏదైనా సంబంధం ఉందని లేదంటే ఆ రోజు కాదు, మాకు ఆదోనిలో దాదాపు ఒక 2 months ముందు జరిగింది. అది ఆల్రెడీ డిటెక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క దొంగలు వేరే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆల్రెడీ జైలు పంపడం జరిగింది. వాళ్ళు ప్రెజెంట్ కూడా జైల్లోనే ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.